భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, అదేవిధంగా డబుల్ బెడ్రూములు ఇవ్వాలని, మరి ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు కేసీఆర్ గారు అధికారం రాకముందు మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మన కేసీఆర్ గారు అధికారం రాగానే దళితులను విస్మరించారు. ఇలా దళితుల ఓట్లు దండుకొని ఇలా అధికారంకి వచ్చిన కేసీఆర్ ఇలా దళితుల పట్ల ముసలి కన్నీరు గారుస్తూ మరి మభ్యపెడుతూ ఇలా అధోగతి చేస్తుండు దళితులను. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు రెండోసారి అధికారంకి వచ్చారు, మాకు ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూము, అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా మంజూరు చేయకపోవడం ఇది చాలా బాధాకరము. మరి మీరు వెంటనే ఇప్పటికైనా స్పందించి మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మిత్రులారా, ఇవ్వకుండా మాత్రం దళితుల ఆగ్రహానికి గురియాక తప్పదని మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. స్టార్ట్ అన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు నాకెందుకయ్యా పదవి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని ఇలా వాళ్ళకు తెలివి లేదు, వాళ్ళతో పని కాదు, నేనైతే బాగా చేస్తా అని చెప్పి గద్దెనెక్కి కూర్చున్నటువంటి కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి ఇచ్చి ఇలా దళితులను ఆదుకుంటామని చెప్పి మరొక దొంగ మాటకు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇలా 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక్క రైతుకి కూడా భూమిని కేటాయించినటువంటి కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి ఇలా దళిత ఓట్ల మీద గద్దెనెక్కినటువంటి కేసీఆర్ వెంటనే నైతికంగా దాని మీద కూర్చునే హక్కు లేదు, ఇలా సీఎంగా ఉండే హక్కు లేదు. ఇలా అటువంటి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో ఇలా దళితులకు అన్యాయం జరిగింది. ఇంతేకాదు పెద్ద పెద్ద మాటలు చెప్పిన కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ బొమ్మను పెడతా అన్నటువంటి కేసీఆర్ నీకు కనీసం ఈ విషయం గుర్తున్నదా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నారు. ఇలా దళితులందరూ కూడా వేరు వేరు పార్టీల్లో ఉన్నోళ్ళు ఇలా మనం అంబేద్కర్ గురించి మాట్లాడగానే ఇలా ఓట్ల మనకు వర్షం కురిపించి ఇలా వాళ్ళని గద్దెనెక్కించినాం. మరి మన అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, ఈ కేసీఆర్ని గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మీద కనీసం అవగాహన లేనటువంటి కేసీఆర్, అనేకమైన అబద్ధాలు చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక మనకు అవసరం లేదని చెప్పి గద్దె దించాలి అంటే దళితులందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి కేసీఆర్కి బుద్ధి చెప్పడం కోసం ఇవాళ అన్ని మండల కేంద్రాల్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతున్నది. ఈ యొక్క సమస్య ఈ రోజుతో కాదు, ముందు ఈ కేసీఆర్ని గద్దె దించే వరకు కూడా దళితులతో ఐక్యంగా పోరాడతామని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉన్నది. జై భారత్, జై హింద్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర దళిత శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణ శాఖ తరపున భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గద్దెనెక్కే ముందు దళితులను ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి దళితుడిని మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దళితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేదవాళ్ళు ఉన్నారు దళితులని 3 ఎకరాల భూమి ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లని చాలా ఇబ్బందులు పెడుతూ ఆఫీసుల చుట్టూ దింపి ఇప్పటి వరకు రిలీజ్ చేయనటువంటి సందర్భం ఉన్నది. ఇవన్నీ కూడా మరి హామీలు ఇచ్చినాడు, ఇవన్నీ కూడా నెరవేర్చుకోవాలని ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉంది. ఉద్యమ పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఎందరో బలైనటువంటి ఈ తెలంగాణ గడ్డపైన ఎక్కి కూర్చున్న కేసీఆర్ మరి మీకు కనబడతలేదా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏం జరుగుతుందన్నది?
1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణలో మరి మీ నలుగురే మీ కుటుంబ సభ్యులే బతకాలా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ భూపాలపల్లి ఏరియాలో కూడా కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూలే వ్యవస్థ ఉంది. మరి ఇప్పటి వరకు మంజూరు చేయడానికి మరి మీకు ఏం ప్రాబ్లం అవుతుందని మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తము కుమ్ము కాసే అటువంటి వ్యవస్థ తయారై నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ఈ భూపాలపల్లిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఈ జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అతి తొందరలో ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి అప్పజెప్పవలసిందిగా, లేని పక్షంలో బీజేపీ తరఫున మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిందాబాద్ బీజేపీ జిందాబాద్.